బెంగళూరు మేఘనా బిర్యానీ ఫ్యాన్స్ ఎవరంటే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూడండి. బెంగళూరు మేఘనా బిర్యానీ ఏంటంటే మన బెంగళూరుకి ఏం పోలేదు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. లెట్స్ గో. మనం చేసేది మేఘనా బోన్లెస్ చికెన్ బిర్యానీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చికెన్ షాప్కి వెళ్ళిపోయి 750 grams బోన్లెస్ చికెన్ బిర్యానీ క్యూబ్ సైజులో కట్ చేయించుకోండి, ఇలాగా నేను చూపిస్తున్నట్టు. దాని తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీట్గా కడుక్కొని వాటర్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత 2 spoons సాల్ట్, 2 spoons కారం, 1/2 spoon పైన కొద్దిగా పసుపు వేసుకొని దీంట్లో ఒక సీక్రెట్ మసాలా అయితే వేయాలి. ఆ సీక్రెట్ మసాలా ఎలా చేసుకోవాలి మధ్యలో వీడియో మధ్యలో చెప్తాను. దాని తర్వాత 1 tablespoon మన ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రెష్ది దాంట్లో వేసుకోవాలి. దాని తర్వాత 2 tablespoon చిల్లీ సాస్ వేయాలి. మన నూడిల్స్ షాప్లో ఏదైతే మనం చూస్తామో చిల్లీ సాస్ అలాంటిది ఒకటి బయట ఎక్కడైనా షాప్లో 60 rupees బాటిల్ దొరుకుతుంది మీకు, అది తీసుకొని 2 tablespoon వేసేసిన తర్వాత 1 egg వేయాలి. ఎగ్ బ్రేక్ దాంట్లో బాగా కలపాలి. ఎగ్ బ్రేక్ చేసి దాంట్లో వేసిన తర్వాత దాన్ని 3 to 4 minutes నీట్గా బాగా కలుపుకోవాలి. హ్యాండ్స్తో కలపండి, స్పూన్ ఇవన్నీ యూజ్ చేయబాకండి. హ్యాండ్స్తో కలిపితేనే ఆ మసాలా అనేది ముక్కకి బాగా పడుతుంది. టూ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి దీంట్లో. బాగా మిక్స్ అయిన తర్వాత 2.5 spoon కార్న్ఫ్లోర్ అయితే వేసేసి మళ్ళీ ఇంకోసారి 1 to 2 minutes మళ్ళీ నీట్గా కలిపేయండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఎక్కువే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. ఎందుకంటే ఇది బెంగళూరు మేఘనా బిర్యానీ కాబట్టి మనకి సేమ్ అలాగే వస్తుంది, దాంట్లో అయితే నో డౌట్. ఏది మన ఇంట్లో చిన్నపిల్లకాయలు పెద్దోళ్ళు ఎవరైనా ఇష్టపడతారు ఈ బిర్యానీని. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ ప్రాసెస్ కలిపే ప్రాసెస్ అయిపోయింది. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక 1 hour అయితే మనం ఫ్రిడ్జ్లో దీన్ని పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టి 1 hour తర్వాత అయితే బాగా మసాలా మొత్తం పట్టేస్తుంది దానికి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. సీక్రెట్ మసాలా ఒకటి చెప్పాను కదా మీకు, ఇప్పుడు మనమైతే రెడీ చేద్దాం. మనకైతే కిచెన్లో కిట్ ఉండాలి రూల్ లేదు. మనకి జాజికాయ, లవంగాలు, చెక్క ఇవన్నీ కలిపి ఒక కిట్ లాగా మేమైతే తెచ్చుకున్నాం. భలే ఉంది చూడడానికి ఇది. సరే, సీక్రెట్ మసాలాకు కావాల్సిన 5 ingredients అయితే ఇవే మనకి. జాజికాయ ఒకటి, యాలకులు 4, చెక్క 4, లవంగాలు, స్టార్స్ పువ్వు. ఆ జాజికాయని తీసుకొని సగం తురుముకోవాలి. ఇలాగా బాగా గట్టిగా తురుముకున్న తర్వాత మిగిలిన 4 యాలకులు, 4 లవంగాలు, ఆ చెక్క అది వేసేసి అన్నీ వేసిన తర్వాత మన బాలకృష్ణ పాట ఒకటి దంచవే మేనత్త కూతుర అని పాడుతూ దాన్ని బాగా దంచేయండి. సీక్రెట్ మసాలా 70% యూజ్ చేసాం ఆ చికెన్ మిక్సింగ్లో, ఇంక 30% లాస్ట్లో యూజ్ చేస్తాం. అది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకొక బాండ్లో పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసేసి చికెన్ అయితే ఇంక వేసేయడమే. సింగిల్ పీస్ లాగా అలా వేసుకుంటే మీకు చికెన్ అనేది కలవదు, దాని మీద మసాలా కూడా పోకుండా ప్రాపర్గా ఉంటుంది పీస్ అనేది. ఇలాగ ఒక 10 minutes లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. ఇంకా చికెన్ అయ్యే టైంలో మనం చికెన్ అయితే దాంట్లో నూనెలో వేగుతూ ఉంది. ఇంక ఈ టైం ఉంది కాబట్టి మనకి రైస్ అయితే సర్వ్ చేసుకుందాం. ఒక 1/2 hour మేమైతే మామూలు రైస్ వేసాం దీంట్లోకి. ఒక 3 medium size ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు జ్యూస్ మిక్సీలో వేసుకోవాలి ఇలాగా. ఇంకా చికెన్ అయితే మనకి బాగా ప్రాపర్గా కుక్ అయితే అయింది. ఇంకైతే మనం దాన్ని సైడ్కి ఇలా తీసుకుందాం. అంటే ఇది 750 grams కాబట్టి ఒక్కసారిగా వేయలేము. మనం ఒక 200 grams 400 grams లాగా 3-4 times అయితే ఇలా నూనెలో వేసుకొని, కొద్దిగా టైం అయితే ఎక్కువే పట్టింది మాకు. ప్రాపర్గా లాస్ట్కి అయితే ఇదిగోండి, ఇది 750 grams చికెన్
మేము దాంట్లో 100 గ్రామ్స్ తినేస్తాం. టేస్ట్ చూస్తాను. పీస్ అయితే బాగా ఉడికింది, చాలా ప్రాపర్గా ఉడికి. రైస్కి అయితే పాన్ పక్కన పెట్టుకొని 2 ఆకులు వేసుకొని 2 చెక్క, 4 యాలకులు, 3 లవంగాలు వేసుకొని వాటర్ అయితే బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసే టైం పడుతుంది కాబట్టి మనం పక్కన ఇంకో కడాయి పెట్టుకొని ఆ చికెన్ నూనె మిగిలింది కదా అది కొద్దిగా వేసుకొని వేగిన తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ వేసేయాలి. జాజిపత్రి, లవంగ, చెక్క మొక్క, యాలకులు ఇవన్నీ వేసేసి దీంట్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేయాలి. బరి నెయ్యి మేమైతే ఇంట్లో తయారు చేసుకునే నెయ్యిని. అలాగా 3 టేబుల్ స్పూన్ వేస్తాం మేము. 3 మీడియం సైజ్ కట్ చేసిన ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, చీలికలు అవన్నీ వేసేసి కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేసి దాంట్లో ఇలా నీట్గా కలుపుకోవాలి. 1 మినిట్. కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ బాగా కలుపుకోవాలి. అలాగా అల్లం పేస్ట్ దాంట్లో బాగా కలిసేటట్టు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేది. దాంట్లో మిక్స్ చేసిన ఒక 2 మినిట్స్ తర్వాత ఇది 1 టమాటా, ఫుల్ పెద్ద టమాటా ఒకటి మిక్సీలో వేసుకుంది దాంట్లో వేసేయాలి. 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేయాలి. దీంట్లో పెరుగు అనేది బాగా దాంట్లో మిక్స్ అయ్యి నూనె అనేది పైకి తేవాలి. మనకి కొద్దిగా బాగా మిక్స్ చేయాలి. దాన్ని ప్రాపర్గా ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేస్తూ ఉంటే పెరుగు మొత్తం కరిగి నూనె పైకి వస్తుంది. దీంట్లో ఇంత కస్తూరి మెంతి కూడా వేయాలి. కస్తూరి మెంతి వేసిన తర్వాత ఒక 100 ml పాలు అయితే వేయాలి దాంట్లో. ఎందుకంటే పాలు వేస్తేనే వాళ్ళకి టెక్స్చర్ అనేది రైస్ కూడా స్మూత్గా ఫ్లేవర్గా బాగా వస్తుంది వాళ్ళకి. అలాగే పాలు అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అలా నీట్గా కలుపుకొని దాని తర్వాత ఒక నిమ్మకాయ అయితే కట్ చేసుకొని ఒక నిమ్మకాయలా పిండేయాలి. పిండేసి ఈ మసాలాని మేమైతే కొద్దిగా సైడ్ తీసాం ఒక చిన్న బౌల్లో. ఎందుకంటే లాస్ట్లో రైస్ మీద వేయాలి కాబట్టి దీంట్లో షాజీరా కొద్దిగా వేసేసి ఇంకైతే బాగా కలిపేయాలి దాన్ని ప్రాపర్గా. గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత మనమైతే రైస్ 90% ఉడకాలి. మనకి 90% ఉడికిన రైస్ పక్కా తీసుకొని మనకి దమ్ బిర్యానీ 60-70% అవసరం లేదు. 90% కుక్ అయిపోవాలి. కుక్ అయిపోయిన రైస్ని మనం ఇప్పుడు దాని మీద సర్వ్ చేసేయాలి. సేమ్ దమ్ బిర్యానీకి అయితే ఎలా వేస్తాం రైస్ అలాగే సర్వ్ చేసేయాలి. మనకి లేయర్గా అలా వేసేసి దాని మీద లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి రైస్ని అలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆరెంజ్ కలర్ కొద్దిగా పాలల్లో వేసుకొని పెట్టుకొని దాని మీద వేసుకుంటే కొద్దిగా కలర్ అనేది వస్తుంది మనకి. చూసారా ఇలా కొద్దిగా వేసుకుంటే కలర్ అనేది వస్తుంది. దాని మీద మనం ఇందాక గ్రేవీ పక్కన తీసుకున్నాం కదా బౌల్లో, గ్రేవీ కూడా దాంట్లో వేసేయాలి. వేసేసి రైస్ మీద కొద్దిగా అలా అప్లై చేసేసి మనకి అలా స్ప్రెడ్ చేసుకుంటా ఉంటే అంటే మిల్క్ క్రీమ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇది మనకి ఇక్కడ బయట హోల్సేల్ ఎక్కడ దొరుకుతుంది. ఈ బెంగళూరు మేఘనా బిర్యానీ ఖచ్చితంగా వేస్తారు. అందుకని టేస్ట్ వస్తుంది దానికి. స్మూత్నెస్, రైస్ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా ఇది మాత్రం వేయాల్సిందే. ఇది లేకపోతే మీరు బిర్యానీ చేయడం కూడా వేస్టే. ఇది ఉంటేనే మీరు బిర్యానీ చేయండి, లేకపోతే వేస్ట్. ఇంకా సిల్వర్ ఫాయిల్ తీసుకొని దాని మీద ప్రాపర్గా రౌండ్గా అతికిచ్చేయాలి. దాన్ని ఆవిరి అనేది బయటికి పోకుండా దమ్ పెట్టేయాలి దానికి నీట్గా లాగా పెట్టేసి దాని మీద మూత పెట్టేసి మన రోల్ చిన్న రోల్ ఏమైనా ఉంటే దాని మీద సపోర్ట్ వెయిట్ పెట్టేయండి. వెయిట్ పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే మీకు బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోద్ది. ఎగ్జాక్ట్ 10 నిమిషాలు పెట్టండి, అందుకని ఎక్కువ పెట్టుకోకండి లేకపోతే కింద మాడిపోద్ది. ఇలాగ ఏదో ఒక రోల్ పెట్టేసి ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చికెన్కి మనకి లాస్ట్ కొద్దిగా ఇలా చేసుకోవాలి. నూనె వేసేసి దాంట్లో కరివేపాకు వేసుకొని ఒక 6 నుంచి 5 పచ్చిమిరపకాయ వేసేసి దాంట్లో 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో వేసేయాలి. వేసేసి ఒక 2 to 3 మినిట్స్ బాగా అలా కలుపుకొని ఉల్లిపాయలు కొద్దిగా వేగేదాకా ఉల్లిపాయలు కొద్దిగా వేగేదాకా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ ఉప్పు వేసేసి దాంట్లో కొద్దిగా వేసేసి ఒక 1 or 2 హై ఫ్లేమ్లోనే బాగా వేగనియండి దాన్ని.
బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసి అల్లం పచ్చివాసన పోయేదాకా కలిపేయండి. 1/2 టేబుల్ స్పూన్ లైట్ పసుపు కూడా వేయండి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది పసుపు. మొత్తం ప్రాపర్గా ఒకసారి కలిపేసి 1 to 2 minutes హై ఫ్లేమ్లో అయితే పెట్టేయండి. దీన్ని పెట్టిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాస్ మనం మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ మిక్సీలో వేసుకుని 3 మీడియం సైజ్ టమాటాస్ దీంట్లో పోసేయాలి. పోసేసి 3 to 4 minutes హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం సీక్రెట్ మసాలా కొద్దిగా సైడ్ తీసుకున్నాం కదా, అదైతే ఇప్పుడు వేసేయాలి. లాస్ట్ వేసి ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఒక 50 ml వాటర్ అయితే పోయాలి. దీంట్లో 50 ml వాటర్ పోసి ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్లో మనకి మంచూరియాకి అయితే ఎలా కలుపుతారో అలాగా మొత్తం అలా 3 minutes కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో దాని చికెన్ అయితే వేసేయాలి. మనకి పకోడాలాగా పెట్టుకున్న చికెన్ వేసేసి ఒక 4 minutes అలా కలిపేసి దాంట్లో ఫ్రెష్ క్రీమ్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అంత వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అది వేసి దాంట్లో హై ఫ్లేమ్లో 1 or 2 minutes బాగా ప్రాపర్గా గంటతో కలిపేయండి. కలిపేస్తే మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది. దాని మీద కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే మేఘనా దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. దీన్నైతే ఇప్పుడు రైస్ అయితే ఎలా వచ్చిందో చూద్దాం. అలాగా రైస్ ఇరగకుండా కింద నుంచి అలా చూసారు ఆ ఫ్లేవర్ ఎలా ఉందో. బేటపూడి బెంగళూరు మేఘనా బోన్లెస్ బిర్యానీ అయితే మనకి తయారైపోయింది. నిమ్మకాయ పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు కోసుకొని రైస్ అలా వేసుకొని అలా పీసులు సాఫ్ట్ పీసెస్ సైడ్కి వేసుకొని సచిన్ కూడా డాడీకి పోదు నిదానంగా తిన ఆ ముక్కను అలా తుంచుకొని రైస్లో కలుపుకొని చూస్తుంటే నోరు పోతుంది. ఒక్క ముద్దలు అన్నట్లు పెట్టుకున్నాను. అబ్బా బెంగళూరు పోయినంత ఫీలింగ్ అయితే వచ్చేసింది మనకి. బెంగళూరు మేఘనా బోన్లెస్ బిర్యానీ టేస్ట్ అయితే వచ్చింది మనకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే సూపర్ ఉంది. డన్. బాయ్, మళ్ళీ కలుద్దాం.